హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నాని సన్నీ బ్లాగ్స్. ఈరోజు నేను మష్రూమ్ కర్రీ చేయబోతున్నాను. మష్రూమ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ 400 గ్రామ్స్ తీసుకున్నాను, ఉల్లిపాయ, టమోటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, తగినంత ఉప్పు, కొంచెం పసుపు, మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి 1 టీ స్పూన్ కారం, జీలకర్ర ధనియా పౌడర్ 1 టీ స్పూన్, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్. వెజిటేబుల్స్ అన్ని క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం జీరా వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేసుకోవాలి. నేను కర్రీస్ అప్పుడప్పుడు చూపిస్తుంటాను. ఇవి మా పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు చేసుకోవడానికి యూస్ అవుతాయి. అందుకని అప్పుడప్పుడు ఎప్పుడైనా ఒక కర్రీ పెడుతుంటాను. అది నేటివ్ ప్లేస్ నెల్లూరు సైడ్ ఆనియన్ ని ఎర్రగడ్డ అంటారు, ఇటు సైడ్ ఉల్లిపాయలు అంటారు. అందుకని అప్పుడప్పుడు వచ్చేస్తుంటాయి, ఏమనుకోకండి. ఆనియన్స్ ఎక్కువ వేగితే గ్రేవీ బాగుంటుంది, అందుకని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేసుకోవాలి. ఇప్పుడు మష్రూమ్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. కొంచెం ఉప్పు వేసుకుంటే మష్రూమ్స్ లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. మష్రూమ్ లో వాటర్ ఎక్కువ ఉంటుంది. ఒక 5 minutes అట్లా మష్రూమ్ వాటర్ అంతా పోయేంత వరకు వేసుకోవాలి. మష్రూమ్స్ లో వాటర్ వస్తున్నాయి. మాకు కొంచెం స్పైసీ ఎక్కువ తింటారు కాబట్టి ఒక పచ్చిమిర్చి ఒకటైనా వేసుకోవచ్చు. నేను 2 వేసాను. వాటర్ వచ్చేస్తున్నాయి. వాటర్ అంతా పోయేంత వరకు వేసుకోవాలి. వాటర్ పోయిన తర్వాత అప్పుడు మసాలా వేసుకుంటే మష్రూమ్కి పడుతుంది. ఈ వాటర్ అంతా ఈకిపోయేంత వరకు వేసుకోవాలి. ఈ వాటర్ లో మసాలాలు వేస్తే మష్రూమ్కి పట్టదు. వాటర్ తగ్గిపోయాక మసాలాలు వేస్తే అప్పుడు మష్రూమ్స్ పడతాయి, కర్రీ టేస్ట్ ఉంటుంది. రేపు మా పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు ఇవి చూసుకొని చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇప్పుడు వాటర్ దగ్గరకు వచ్చేసరి ఇప్పుడు కొంచెం పసుపు, టమోటాలు, వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమోటా రసంతోనే మగ్గిపోతుంది. టమోటా మగ్గడానికి కొంచెం సేపు మూత పెడదాము. మధ్య మధ్యలో కలుపుకుంటుండాలి. టమోటా బాగా మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్,
ఒక స్పూన్ సరిపోతుంది. వేసి కలిపెట్టుకోవాలి. ఇప్పుడు కారం పొడి, జీలకర్ర, ధనియా పౌడర్, గరం మసాలా, ఈ మసాలాలన్నీ హోమ్ మేడ్ చేసుకుంటాను నేను, బయట కొనను. ఇప్పుడు మొత్తం కలుపుకొని ఒక 1 మినిట్ తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి. హోమ్ మేడ్ మసాలాలు అయితేనే బాగుంటాయి. తయారు చేసుకోవడం కూడా హోమ్ మేడ్ మసాలాలు చాలా ఈజీ. ధనియా జీలకర్ర పౌడర్ చేసుకోవచ్చు, గరం మసాలా చేసుకోవచ్చు, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ అంతా అయిపోయాయి. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకొని మనం ఉప్పు చూసుకోవాలంటే ఈ టైంలోనే చూసుకోవాలి. ఉప్పు కొంచెం తగ్గిన, ఇంకేమైనా మసాలాలు తగ్గినా ఇప్పుడే వేసుకోవచ్చు. నేను వేసిన ఉప్పు సరిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసి మూత పెట్టేసుకోవాలి. కొంచెం దగ్గర పడ్డ తర్వాత ఒక 5 మినిట్స్ పడుతుంది, అప్పుడు రెడీ అవుతుంది. అప్పుడు చూపిస్తాను. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మనకి గ్రేవీ ఎంతవరకు అవసరమో వాటర్ అంతవరకు ఇంకిపోయేంత వరకు ఉంచుకోవాలి. ఆ హీట్కే మష్రూమ్ ఉడికిపోతుంది. మనకి ఇంకో 5 మినిట్స్ పడుతుంది. గ్రేవీ దగ్గరకు వచ్చేసింది. కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు బౌల్లోకి తీసుకున్నాం. గ్యాస్ ఆఫ్ చేస్తున్నాం. మష్రూమ్ కర్రీ రెడీ అయింది. ఈ కర్రీ రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.